మహారాష్ట్రలో ఇవాళ నామినేషన్ల సందడి నెలకొంది. పంచాంగం ప్రకారం మంచి రోజు కావడంతో నామినేషన్లు వేయడానికి నేతలు క్యూ కట్టారు. ముహూర్త బలం చూసుకుని ఒక్కొక్కరు ఒక్కో సమయానికి నామినేషన్ దాఖలు చేయడానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అవసరమైన పత్రాలు, అనుచరగణం, వాహనాల ర్యాలీలతో సిద్ధమయ్యారు. ఏపీలో ఇవాళ ముఖ్య నేతలంతా నామినేషన్లు వేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. నారా చంద్రబాబు నాయుడు ఎప్పటిలానే కుప్పం నుంచి బరిలో దిగుతున్నారు. ఆయన ఇవాళ నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. ప్రతిసారి ఆయన తరపున స్థానిక టీడీపీ నేతలే నామినేషన్ వేస్తారు. గత 2 సార్లు చంద్రబాబు తరపున లోకేష్ నామినేషన్ దాఖలు చేశారు. ఈసారి భువనేశ్వరి చంద్రబాబు తరపున నామినేషన్ వేయబోతున్నారు. ఇక పులివెందుల నుంచి జగన్ నామినేషన్ దాఖలు చేయనున్నారు. ముహూర్త బలం ప్రకారం మధ్యాహ్నం 1 గంట తర్వాత నామినేషన్ వేస్తారు. ఇక భీమవరం నుంచి పవన్ కళ్యాణ్ కూడా ఇవాళే నామినేషన్ దాఖలు చేయబోతున్నారు. మంగళగిరి అభ్యర్థిగా నారా లోకేష్ కూడా ఇవాళే నామినేషన్ దాఖలు చేయనున్నారు. హిందూపురం అభ్యర్థిగా నందమూరి బాలకృష్ణ నామినేషన్ వేయబోతున్నారు. ఏపీ బీజేపీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా ఇవాళే నామినేషన్ దాఖలు చేస్తారు. నర్సరావుపేట ఎంపీ స్థానం నుంచి ఆయన బరిలో ఉన్నారు. ఇటు తెలంగాణలో కూడా ఇవాళ నామినేషన్ల సందడి కనిపించనుంది. ఎంపీ అభ్యర్థులుగా బరిలోకి దిగేవారంతా ఇవాళే నామినేషన్లు వేయడానికి కావాల్సిన పత్రాలు సిద్ధం చేసుకున్నారు. కేసీఆర్ కూతురు కవిత మరోసారి నిజామాబాద్ ఎంపీ అభ్యర్థిగా బరిలో దిగబోతున్నారు. ఆమె ఇవాళ నామినేషన్ దాఖలు చేస్తారు. ఇక నల్గొండ ఎంపీ స్థానానికి టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేయనున్నారు. భువనగిరి ఎంపీ అభ్యర్థిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా నామినేషన్ దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నారు. ఇక మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థిగా రేవంత్ రెడ్డి, చేవెళ్ల కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా విశ్వేశ్వర్ రెడ్డి ఇవాళ నామినేషన్ వేయబోతున్నారు.